ఎప్పుడెప్పుడైతే ప్రపంచానికి బ్యాడ్ న్యూస్ ఉంటుందో అప్పుడప్పుడు గోల్డ్కి గుడ్ న్యూస్ ఉంటుంది. గోల్డ్ యొక్క గోల్డెన్ ఏజ్ నడుస్తుంటుంది. గోల్డ్కే గోల్డెన్ ఏజ్. అవును, గోల్డ్కి స్వర్ణయుగం నడుస్తుంటుంది. ఇప్పుడు మీరు చూసుకోండి, ట్రంప్ ఎక్కడ చూసినా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మొన్నటి వరకు వచ్చేసరికి వెనుజులా మీద, ఇప్పుడు వచ్చేసరికి ఇరాన్ మరియు గ్రీన్లాండ్కి సంబంధించి, యూరోపియన్ యూనియన్ సంబంధించి బెదిరించడాలు, వాళ్ళ మీద టారిఫ్లు వేస్తా అని చెప్పడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇన్ని విపత్తుల మధ్యలో గోల్డ్ యొక్క ప్రైస్ పెరుగుతూ వెళ్ళినాయి. ఎందుకంటే కేవలం ఒకటి, ప్రపంచంలో బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు గోల్డ్కి గుడ్ న్యూస్ ఉంటుంది. అందుకే గోల్డ్ యొక్క ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఎంతలా పెరిగాయంటే ఈరోజు మీరు ఎప్పుడైతే నేను వీడియో రికార్డ్ చేస్తున్నానో ఆ టైంలో మీరు చూసుకున్నట్లయితే 150,000 మార్కెట్ టచ్ చేసింది. అంత ఎక్కువగా గోల్డ్ ప్రైస్ పెరిగాయి. ఇది కేవలం భయం వల్ల. ప్రపంచంలో ఎప్పుడైతే భయం ఏర్పడుతుందో ఆ భయానికి డబ్బులు ఏం చేస్తారంటే, రిస్కీ అసెట్స్ అయిన స్టాక్స్, ఇక్కడ నుంచి స్ట్రాంగెస్ట్ అసెట్ అయిన గోల్డ్ వైపుకి డబ్బులు వచ్చేస్తుంటాయి. అందుచేతనే గోల్డ్ యొక్క ప్రైజులు పెరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ COVID-19 తీసుకోండి. COVID-19 అప్పుడు ప్రపంచం అంతా అల్లకల్లోలమైంది. ఇండస్ట్రీస్ ఏం లేవు, అన్నీ ఆగిపోయి ఉన్నాయి. అప్పుడు గోల్డ్ యొక్క ప్రైజులు టాప్కి వెళ్ళిపోవడం జరిగింది. మంచి రోజులు ఉన్నప్పుడు గోల్డ్ యూజ్లెస్ లా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందో అప్పుడే గోల్డ్ షర్టు ప్యాంట్ వేసుకుని విక్రమార్కుడు సినిమాల్లో రవితేజ లాగా మీసం తిప్పుతూ కనిపిస్తుంది. అదే ఇప్పుడున్న గోల్డ్. దట్ ఈస్ ఏ ప్రీషియస్ మెటల్. ఈ రోజు రోజువారీ రచ్చ. రేపు మళ్ళీ ఇంకొక టాపిక్ మీద కలుద్దాం. బాయ్.